హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ శంకర్. వెల్కమ్ టు రియల్ సోల్జర్. ఎవరైతే ఎస్ఎస్సి జీడీలో మెయిన్ రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయ్యారో ఆ కట్ ఆఫ్లో ఆ లిస్ట్లో మీ పేరు ఉందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. విషయం ఏంటి అంటే, రన్నింగ్ గురించి మీరు ఏదైతే టెన్షన్ పడుతున్నారో దానికి అంత టెన్షన్ అయితే అవసరం లేదు. మైండ్ అనేది ఫ్రీగా ఉంచుకోండి. 24 నిమిషాలు అనేది కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్రీ ఎక్సర్సైజ్ చేయండి. అంట్లకన్నా ఫస్ట్ స్టార్టింగ్ మీరు చేయవలసింది ఏంటి అంటే వార్మప్ చేయాలి. అంటే బాడీని హీట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇనుము మొక్క వేడి చేయకుండా వంగదో, వేడి చేసిన తర్వాత వంగుతుందో, అలా మీరు కూడా మీ ఫ్రీ ఎక్సర్సైజ్లు అనేది మీరు చేయగలిగితే, దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే ఈజీ అయిపోద్ది. ఉదయం సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేయండి. 5K స్టార్టింగ్లోనే 24 నిమిషాల్లో పడలేదు, 30 నిమిషాల్లో పడలేదు అనేసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ చేయగా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఓన్లీ రన్నింగ్ ఒకటే కాదు, దానికి తగ్గ డైట్ కూడా తీసుకోవాలి. మీరు మనం తీసుకునే ఫుడ్ ద్వారా కూడా మన రన్నింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. రాత్రుల్లో హెవీగా ఫుడ్ తినకండి. అందులో రాత్రుల్లో చికెను మటను ఏదైతే అరగలేని ఫుడ్ ఉంటుందో అలాంటివి తినడం వల్ల మనం తెల్లవారు పరిగెట్టలేము. మనకు కూడా తెలియదు అసలు ప్రాబ్లం ఏంటైంది అనేది కూడా మనకి ఒక అవగాహన రాదు. కాబట్టి ఆ రకమైన ఫుడ్స్ తినకండి. ఫ్రీ ఎక్సర్సైజ్ చేయండి. బ్రీతింగ్ స్టెప్ బై స్టెప్ తీసుకోండి. స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే రన్నింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు 4 స్టెప్పులు మీయే ఉండాలి. 2 తీసుకోవాలి, 2 వదలాలి అన్నమాట. అది ఎలాగో చెప్తాను చూడండి. స్టార్టింగ్ ఎలాగంటే, రన్నింగ్ స్టార్ట్ అయింది. నా రన్నింగ్ స్టార్ట్ అవగానే స్టార్టింగ్లోని ఫస్ట్ ఇలాగ 2 సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది ఎప్పుడు అంటే, మనం స్ప్రింట్ వేసినప్పుడు, మనం ఎప్పుడైతే స్ప్రింట్ వేస్తామో లాస్ట్లోని, ఆ స్ప్రింట్ చేసినప్పుడు అదనేది అని తీసుకోవాలి. కాకపోతే దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే, స్టార్టింగ్లోని ఇలాగా ఎప్పుడైతే మన 4 స్టెప్పులకి 4 సార్లు 2 సార్లు తీసుకొని 2 సార్లు వదలాలి. అప్పటికి ఈ 4 కంప్లీట్ అయ్యేటికి మీరు 4 స్టెప్పులు అనేది వేయాలన్నమాట. ఎప్పుడైతే మీరు నజదీకి వచ్చేస్తారంటే, మీరు దగ్గరగా వచ్చేస్తారో మీ గమ్యానికి, అప్పుడు దీని ద్వారానే ఎప్పుడైతే మీరు లాస్ట్ 500 లేదా 1K ఉన్నప్పుడు మీ దగ్గర టైం తక్కువ ఉంటుంది. మనం కరెక్ట్గా గమనిస్తే మన 500 మీటర్లు అనేది 4 నిమిషాల్లో కంప్లీట్ చేయొచ్చు. అర్థమైందా? 1K 500 మీటర్లని 4 నిమిషాల్లో కంప్లీట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం అదే 500 మీటర్లని 2:30 అంటే 2 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయొచ్చు మన స్ప్రింట్ ద్వారా. కావాలంటే ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఉదయం కన్నా సాయంత్రం మన రన్నింగ్ అనేది స్పీడ్గా చేయగలుగుతాం. ఆ టైం అనేది ఎందుకు అలా అవుతుంది అంటే, సాయంత్రం మనం ఫ్రీగా ఉంటాం. తెల్లవారి లెగ్గానే మన బాడీ అంతా లేజీ అయిపోద్ది. మనకు మైండ్కి చెప్తాం అనమాట, మనంతటి మనమే ఇప్పుడు నా వల్ల కాదు అని. దానికి మీరేం చేస్తారంటే, వామప్ అన్ని చేయండి, ఫ్రీ ఎక్సర్సైజ్ చేయండి. స్టార్టింగ్ అయితే పైనుంచి కిందకి వెళ్ళాలి, లేదా కింద నుంచి పైకి రావాలి. ఫస్ట్ స్టార్టింగ్ నెక్ నుంచి ఇలా నెక్ రొటేట్ చేయాలి. నెక్ రొటేషన్ అయిన తర్వాత హ్యాండ్స్ ఇలా చేయడం వల్ల మీ బాడీ అనేది ఫ్రీ అవుతుంది అన్నమాట. ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ చేయడం వల్ల మీ బాడీ అనేది ఫ్రీ అవుతుంది. బాడీ ఫ్రీ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా పరిగెట్టడానికి అనేది ఛాన్స్ ఉంటుంది అన్నమాట. హ్యాండ్స్ అయిన తర్వాత హిప్, నడుము అనేది రొటేట్ చేయండి. నడుము తర్వాత సైడ్ టు సైడ్ చేస్తారు కదా ఇలా. తర్వాత ఇవన్నీ ఇలా స్ట్రెచెస్ పైకి, తర్వాత కాల్ ఇలా బెండ్ చేసి వెనక్కి. వీడియో సరిగ్గా రాలేదు. వీడియో సరిగ్గా చేయాలంటే మన దగ్గర ఏమీ లేవు, సమయం కూడా లేదు. అందుకని నార్మల్గా చేశాను. ఎవరినైనా అడుగుదామన్నా సరే నాకు కూడా కొద్దిగా అదోలాగా ఫీల్ అవుతున్నాను. ఒకసారి కెమెరా పట్టుకోరా బాబు అని ఆడ ముందు చెప్పడానికైనా సరే నాకు కూడా కొద్దిగా భయం వేస్తుంది కదా, అదనమాట. అందుకనేసే చేయలేకపోతున్నాను. ఇలా వేడైన తర్వాత మీరు స్కిప్పింగ్ చేయండి. స్కిప్పింగ్ ఐడియా ఉంది కదా, ఈ రోపు, ఇది మినిమం 100-200 చేయండి. స్టార్టింగ్లోనే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే చిన్ బోన్ పెయిన్ వస్తుందో, ఈ చిన్ బోన్ పెయిన్ ఏదైనా హైట్ పొజిషన్లోని ఇలా హైట్ ఉన్న దాంట్లోని మీ కాల్ ఎట్టి, ఆ కాల్ని మీరు
తలకు తగిలించడానికి ట్రై చేయండి. అప్పుడు మీ యొక్క ఈ నరాలు అనేది స్ట్రెచ్ చేయి మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. వీలైనంత వరకు ఫ్రంట్ ఫింగర్స్తో ట్రై చేయండి అని అన్నామనేసి, ఫ్రంట్ ఫింగర్స్ అంటే జస్ట్ ఇలా, ఇది కాల్ అనుకోండి, మీ ఫ్రంట్ ఫింగర్స్ అనుకోండి, ఇలా వత్తాలి. అంతేగాని ఫ్రంట్ ఫింగర్స్ తోటి తోతో ట్రై చేయమన్నారు కదా అని ఫుట్ వేయాలి కదా అని మీరు ఇలా వేసారనుకో, దీనివల్ల మీ పెయిన్ అనేది మీ లెగ్కి ఇంకా ఇంజూర్ అవుతుంది అనమాట. మీరు ఆ టయాన్ని సెట్ చేసుకొని దాన్ని మీరు ఇంకా యూట్యూబ్లో ఇంకా మంచి మంచి ఛానల్స్లోని ఆ వీడియో ఎలా వస్తుందో చూసి ఆ విధంగా ట్రై చేయండి. జస్ట్ ఫింగర్స్ అంటే ఫింగర్స్ జస్ట్ ఇలా టచ్ అయితే చాలు లైట్గా, ఓకేనా. అయిన తర్వాత స్ట్రెచెస్ అని చెప్పాను కదా, ఎవరికైతే చిన్ బోన్ పెయిన్ ఉందో వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా కాల్ హైట్లో పెట్టుకొని వీళ్ళగా దీనికి ఇది టచ్ చేయాలన్నమాట. వీలైనంత వరకు ఇలా పట్టుకొని ఆ ఫ్రంట్ ఫుట్ అనేది పట్టుకొని ఇలా వెనక్కి కొంచడం, కిందనైనా పర్వాలేదు నేల మీద అయినా సరే ఆ ఫుట్ పట్టుకొని ఆ ఫుట్ని మనం ఇలా వెనక్కి కొంచెం అనుకో, మనకి ఈ పిక్కల దగ్గర లాగుతుంది అనమాట స్ట్రెచెస్. ఆ విధంగా అయినా సరే మనకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ఈజీ విషయం ఏంటంటే, మీ రన్నింగ్ అయిపోయింది, మీ వార్మప్ అంతా అయిపోయింది, మీరు అంతా చేసిన తర్వాత కిందన మీరు సర్ఫేస్లోని తల మీ గచ్చు మీద పెట్టుకొని మీ కాళ్ళు రెండు గోడకు పెట్టండి ఎల్ షేప్. మీ తల ఇది, మీ కాళ్ళు ఇవి ఇలా పెట్టడం వల్ల ఈ పైనుంచి కిందకి వస్తాయి అన్నమాట. మీ యొక్క మనం రన్ చేయడం వల్ల మన కాళ్ళల్లోకి ఒక రకమైన యాసిడ్ దిగుతుందంట. ఎప్పుడైతే ఆ యాసిడ్ రిటర్న్ వచ్చిందో మనకి ఏం ఉండదు. ఆ యాసిడ్ అందులో ఉండిపోవడం వల్ల పెయిన్స్ అనేది వస్తాయంట. ఆ యాసిడ్ పేరు చెప్పారు కానీ నాకు గుర్తులేదు, మళ్ళీ తెలుసుకుని మళ్ళీ చెప్తాను మన సబ్స్క్రైబర్స్ కోసం. మీకు అవసరమైతే ప్రజెంట్ ఆ యాసిడ్ ఉండడం వల్లే మనకు అనేది పెయిన్స్ అనేది వస్తుంది అనమాట. మన కాళ్ళల్లో దిగిన దానివల్ల ఆ రక్తం కూడా ఎక్కువ ప్రెషర్ ఫ్లోటింగ్ అవడం వల్ల అవన్నీ జామ్ అయిపోతాయి అన్నమాట, అంటే పట్టేస్తాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ మీరే చూద్దరు. కానీ ఒక 10-15 నిమిషాలు మీకు కాదనుకున్నారంటే దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటుందని మీరే చూస్తారు, ఓకేనా. మీ రన్నింగ్ అయిపోయిన తర్వాత కాళ్ళు రెండు గోడకు పెట్టి మీ తల అనేది కిందకి పెట్టి ఇలా మీ బాడీ అంతా హిప్ దాకా ఇక్కడ దాకా ఉంచుతారు. ఓన్లీ టైస్ లెగ్స్ మాత్రం ఇలా గాల్లో పెడతారనమాట, ఓకేనా. ఒకవేళ మీకు అది కూడా డౌట్గా ఉంటే తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను నా బెడపై చేసి చూపెడతాను, ఓకేనా. డైట్ అని తీసుకోండి. వెండి ఖర్జూరం అంటారు, అది డ్రై ఫ్రూట్స్ కింద, అది తర్వాత కిస్మిస్ వెండివి, ఈ రెండు అనేది వాటర్లో నానబెట్టి తినండి. తర్వాత ఉలవలు ఉంటాయి కదా, ఉలవల ఐడియా ఉంటుందో ఉండదో నాకు తెలియదు అందరికీ. అది పశువులకి గుర్రాలకి వేస్తారు, వాటికి అంత బలం చేస్తే మనుషులకి మనకి ఎంత బలం చేస్తుంది. వాటిని నానబెట్టుకొని ఆ నానబెట్టింది ముందు నీట్గా కడిగేసుకోండి ఫ్రెష్గా, తర్వాత నానబెట్టుకొని అలా తినేయండి. కొందరు ఇది ఉడకబెట్టుకొని తినేయండి, అందులో కొద్ది బెల్లం వేసుకొని ఉడకబెట్టుకొని తినండి. ఎందుకంటే బెల్లంలో కాల్షియం ఉంటుంది. ఆ కాల్షియం ఏంటంటే మన బోన్స్కి బాగా యూజ్ అవుద్ది అనమాట, ఓకేనా. బెల్లం తినడం వల్ల మంచిది. తర్వాత ఉలవల వల్ల చాలా అంటే చాలా. తర్వాత ఆటోమేటిక్గా మనం బఠానీ అనేది వాడాలి, పెసలు కూడా వాడుతారు కొందరు. ఈ రెండు నానబెట్టుకుని అవి తినండి. అవి తినడం వల్ల మన బాడీకి కొద్ది పవర్ అనేది వస్తుంది కదా, దానివల్ల మనం ఈజీగా రన్ చేయడానికి చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. దాని రిజల్ట్స్ మీరు ఇప్పుడు చూడరు, 10 రోజులు 20 రోజులు అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైనా పోయింది ఏం లేదు. బ్రీతింగ్ స్టెప్ బై స్టెప్ యూజ్ చేయండి, వార్మప్ ఎక్కువ చేయండి, లెగ్స్కి సంబంధించిన వార్మప్ ఎక్కువ చేయండి. స్కిప్పింగ్ అని లేదంటే ఒక స్టెప్ మీద పెట్టి ఇలా ఇదే స్టెప్ అనుకోండి. ఈ స్టెప్ మీద పెట్టి మీ రెండు కాళ్ళు ఒక కాలు కిందని ఒక కాలు పైన పెట్టి ఇలా 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 జంప్ చేయండి. ఒకటి కింద ఒకటి పైన, ఒకటి కింద ఒకటి పైన. ఇలా చేయడం వల్ల ఇవి మీ లెగ్స్ అనుకోండి, ఇవి మీ కాళ్ళు. ఇలా చేయడం వల్ల ఒక్కొక్క లెగ్ మీద మీ యొక్క వెయిట్ అనేది పడుతుంది కదా, మీ కాళ్ళు అనేది స్ట్రాంగ్ అవుతాయి. ఈజీగా మనకు తెలియకుండానే మన కాళ్ళు అనేది ముందుకు పడుతూ ఉంటుంది. టైమింగ్స్ మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు, ఓకేనా. అదనమాట. అయిపోతే షూ అనేది మంచిది తీసుకోండి ఫ్రెండ్స్. షూ సెగా స్పోర్ట్స్ వేర్ అని 1000 రూపాయలు ఉంటుంది. ఒక్కసారి మీరు తీసుకున్నారంటే మినిమం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా ఉంటుంది. అది మీరు ఎన్నిసార్లు వాష్ చేసిన. అందులో కలర్లోని బ్లూ, రెడ్, వైట్ అని ఉంటుంది. ఏ కలర్ తీసుకున్నా, వైట్ తీసుకున్నా సరే మీరు 3 ఇయర్స్ తర్వాత అది అలాగే ఉంటుంది. అంత బాగుంటాయి స్పోర్ట్స్ వేర్. 1000 రూపాయలది తీసుకోండి. ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో చూశాను, కొన్ని నోట్లో దొరుకుతుంది, కొన్ని నోట్లో దొరకట్లేదు. స్పోర్ట్స్ వేర్లు ఉంటాయా మన సిటీలోని
ఆ స్పోర్ట్స్ వేర్ షాప్లోకి 1000 రూపాయలు సెగా షూ వెళ్ళారంటే మీకు 1000 రూపాయలు చెప్తాడు నీట్గా. మీరే వెళ్ళి డైరెక్ట్గా 1000 రూపాయలు సెగా షూ ఇచ్చి అంటే ఏదో ఒకటి ఇచ్చేస్తే 1000 రూపాయలు అంటాడు. చూపించమని చెప్పి అది ఎంత అనేది చూడండి, ఓకేనా. ఇంకా ఫ్రీగా ఉన్న హాఫ్ స్కర్ట్లు వేసుకోండి, షార్ట్స్. దానికన్నా ముందు మామూలుగా మనం ఫుల్ ట్రాక్ వేసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత తీసి ప్రాక్టీస్ చేయడం అనేది మంచిదన్నమాట. ఉదయం సాయంత్రం దానికి తగ్గ నిద్ర కూడా ఉండాలి. మినిమం 3 నుంచి 5 లీటర్లు తాగడం ట్రై చేయండి. మనం రోజువారీగా 5 లీటర్ల నీళ్ళు తాగాలి, కానీ తాగలేము. ఒకవేళ అలా చేసామనుకో ఇంక అదే పనిగా షుగర్ వ్యాధి ఉన్నోళ్ళగా మనం మాటికి పోవాల్సి ఉంటుంది వాష్రూమ్కి. దానికన్నా మనం ఏం చేయాలంటే ఈజీగా ఉండేలాగా ఎంత వీలైతే అంత ఒక అరగంటకి గంటకి ఒకసారి మనకి తలుచుకొని ఒక 300 ml నుంచి 200 ml దాకా వాటర్ తీసుకోండి. వచ్చినప్పుడల్లా మీ అంతటి మీకు దాహం వేసే వరకు ఉండకండి. ముందుగానే అందులో ఎండాకాలం ఉంటాయి, మనకు తెలియకుండానే డిహైడ్రేట్ అయిపోతాం. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దాని నుంచి బయటికి రావాలంటే మళ్ళీ బొల్లు ఇబ్బంది. మీకు ఒకసారి వేడిగా చేసింది అనుకో బాడీకి అన్ని రకాల వ్యాధులు వస్తాయన్నమాట. పింపుల్స్ అని, వేడి వల్ల జ్వరం అని, జలుబు అని అన్ని రకాలు వస్తాయి. జలుబు 2 రకాలు ఉంటుంది, ఒకటేం వేడి వల్ల వస్తుంది, ఒకటేం చల వల్ల వస్తుంది. చల వల్ల వచ్చింది పెద్ద ఇబ్బంది అవుతుందో నాకు తెలియదు, కానీ వేడి వల్ల వచ్చింది నరకం చూపెడతారు, ఓకేనా. టైం దగ్గర ఉంది. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా ఏం పోయింది ఏం లేదు. నేను లాస్ట్ టైం ఒక కట్ ఆఫ్ పెట్టాను, చాలామంది వాళ్ళందరూ కూడా ఊరికి వాళ్ళందరూ అన్న మినిమం అవగాహన లేదు నీకు, ఎందుకని అంత పెట్టామని అన్నారు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన లిస్ట్ ప్రకారం చూస్తే మీకే కొద్దిగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు దాకా వీడియో ఎవరు చూసి ఉండడు, ఇప్పుడు దాకా ఎవరైతే వీడియో చూసారో అలా ఆయన పెట్టండి బాబు, ఎందుకంటే ఆల్రెడీ ముందు వెళ్ళిపోతారు. ఏదైనా మనం అవసరమైన మాటలు చెప్పినప్పుడు ఎవరు ఉండరు. అయితే నేను ఆ కట్ ఆఫ్ ఎందుకు పెట్టానంటే దీన్ని ఉద్దేశించుకునే పెట్టాను. ఇప్పుడు చూడండి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ కట్ ఆఫ్ అనేది మనకు ఫైనల్ అవుతుంది. మినిమం 50% ఉంటేనే జాబ్ రావడం అనేది కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఎంతోమంది కష్టపడుతున్నారు, అందులో మీరు ఉండొచ్చు. కష్టపడకుండా ఎవరికైనా మార్కులు రావు. డైరెక్ట్గా వెళ్ళి నాలాగా కొద్దో గొప్ప కష్టపడి ఇలా అక్కడికి వెళ్ళి ఏబీసీలు పెడితే ఉద్యోగం వచ్చేస్తుంది అంటే అది చాలా కష్టం, అది చాలా కష్టపడాలి. జై హింద్, జై భారత్. ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, SSK మహేష్. జై హింద్, జై భారత్.